ఓం శాంతి. మురళి అమృత బిందువులు. 1వ ప్రశ్న, తండ్రిని ముక్తిదాత అని ఎందుకు అంటారు? జవాబు: తండ్రిని మార్గదర్శకుడు, దయాహృదయుడు, ముక్తిదాత అని కూడా అంటారు. విశ్వంలో ఉన్న ఆత్మలు అన్నీ ఇప్పుడు పతితముగా ఉన్నాయి. ఇది చీచీ ప్రపంచము, దుఃఖధామము. అందరినీ దుఃఖ ప్రపంచము నుండి లిబరేట్ చేసేవారు తండ్రి ఒక్కరే. అందుకే తండ్రిని లిబరేటర్ అని కూడా అంటారు అని బాబా చెప్తున్నారు. 2వ ప్రశ్న, ఆత్మలన్నీ పరమాత్మను ఎందుకు స్మృతి చేస్తాయి? జవాబు: ఆత్మలు అన్నీ వాస్తవానికి పరంధామంలో ఉంటాయి. పాత్ర చేసేందుకు ఇక్కడికి వస్తాయి, మళ్ళీ తమ పరంధామానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తాయి. ఆత్మలను పరంపిత పరమాత్మ ముక్తిలోనికి పంపించారు. అందువలన ఆత్మలు అన్నీ పరంపిత పరమాత్మను స్మృతి చేస్తాయి అని బాబా చెప్తున్నారు. 3వ ప్రశ్న, మానవాత్మలు ఎలా వృద్ధి చెందుతూ ఉంటారు? జవాబు: సతయుగము నూతన ప్రపంచం చిన్నదిగా ఉంటుంది. క్రమక్రమముగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. పాత్రదారులందరూ ఇక్కడికి వచ్చి శరీరాలు ధరిస్తారు. ముక్తిధామము నుండి పాత్రదారులందరూ కలియుగాంతం వరకు ఇక్కడికే వచ్చి తమ తమ పాత్రను అభినయించాల్సిందే. అప్పటి వరకు ఎవరూ తిరిగి వెళ్ళలేరు. అందువలన మనుషుల వృద్ధి జరుగుతూ ఉంటుంది అని బాబా చెప్తున్నారు. 4వ ప్రశ్న, శివబాబా పాత్ర ఎటువంటిది? జవాబు: నేను సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటాను. పరంధామంలో వానప్రస్థ అవస్థలో విశ్రాంతిగా ఉంటాను. మీరు నన్ను పిలుస్తూ వచ్చారు. నేను అక్కడే కూర్చుని మీ ఆక్రందనలో వింటాను అని కాదు. నా పాత్ర ఈ సమయంలోనే ఉంది. డ్రామాలో నా పాత్ర నాకు తెలుసు. ఇప్పుడు డ్రామా పూర్తి అయింది. నేను వచ్చి పతితులను పావనముగా చేసే పాత్ర అభినయించాలి. అంతకంటే వేరే ఏమీ లేదు. మీరు పూర్తిగా తమో ప్రధానముగా అయినప్పుడు సరి అయిన సమయంలో నేను రావలసి వస్తుంది అని తండ్రి చెబుతున్నారు. 5వ ప్రశ్న, అంతిమ సమయంలో దృశ్యాలు ఎలా ఉంటాయి? జవాబు: హాహాకారాలు చాలా జరుగుతాయి. ఆపదల్లో చనిపోతూ ఉంటారు. దీనిలో ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా సహాయపడతాయి. అలా జరగకపోతే మనుషులు చాలా రోగాలతో బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటారు అని తండ్రి చెప్తున్నారు. పిల్లలు దుఃఖపడరాదు. అందుకే ప్రకృతి వైపరీత్యాలు చాలా జోరుగా వచ్చి అందరినీ సమాప్తం చేస్తాయి అని బాబా అంటున్నారు. బాంబులు ఎక్కువగా సహయోగపడవు. ప్రకృతి బీభత్సాలే చాలా సహాయపడతాయి. భూకంపాలలో అనేక మంది మరణిస్తారు. నీరు 1-2 సార్లు ఉప్పొంగగానే అంతా సమాప్తం అయిపోతుంది. ఇవి హాహాకారాల దృశ్యాలు అని తండ్రి చెప్తున్నారు. 6వ ప్రశ్న, అంతిమ సమయంలో పిల్లలు ఎలా ఉండాలి? జవాబు: హాహాకారాల దృశ్యాలు చూసేందుకు చాలా ధైర్యం ఉండాలి. స్థిరమైన స్థితిని తయారు చేసుకుని నిర్భయులుగా అవ్వాలి. దేహీ అభిమానులుగా అయ్యే శ్రమ చెయ్యాలి అని తండ్రి చెప్తున్నారు. 7వ ప్రశ్న, దయాహృదయులుగా ఎలా అవ్వాలి? జవాబు: దుఃఖముతో నిర్బలులుగా, నిరాశతో అసమర్థులుగా ఉన్న ఆత్మలకు అదనపు బలాన్ని మహాదానముగా ఇచ్చే ఆత్మిక దయాహృదయులుగా అవ్వాలి అని తండ్రి చెప్తున్నారు. 8వ ప్రశ్న, ఇతరుల సాంగత్యపు రంగు ఎప్పుడు పడదు? జవాబు: సదా ఒక్క తండ్రి యొక్క శ్రేష్టమైన సాంగత్యంలో ఉంటే వేరే ఏ ఇతర సాంగత్యపు రంగు పడదు అని తండ్రి చెప్తున్నారు. అచ్చా. ఓం శాంతి.